చాలా అంటే చాలా బోర్ ఫీలింగ్ కలిగింది. లిటరల్లీ నిద్ర వచ్చేసిందండి. అలా ఉంది సినిమా అయితే కనుక. ఒక డైలాగ్ ఉంటుందండి, విలను హీరో కుర్చీలో కట్టేసి కూర్చుంటాడు. హీరో విలన్ వచ్చి డైలాగ్ ఏంటంటే అంటే ఏదో చెప్తున్నాడు అనుకుంటే, రే నువ్వు గోపురం చూడడానికి తలపైకి ఎత్తావు కానీ గోచీని గాల్లోకి వదిలేసేవారు అంటాడు. అండి అందరికీ నమస్కారం. మరి మన విజయ్ ఆంటోనీ గారు నటిస్తున్న భద్రకాళి సినిమా చూడటం జరిగింది. మరి ఆ సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాము. మరి భద్రకాళి అంత పవర్ఫుల్ టైటిల్ ఉంది. మరి హీరో క్యారెక్టర్ పేరు ఏంటి తెలుసా అండి? కిట్టు. ఇదేంట్రా బాబు అంత పవర్ఫుల్ ఉంది, హీరో పేరు కిట్టు ఏంట్రా అనుకున్నా. సరే ఓకే, మనకి ఎందుకు హీరో క్యారెక్టర్ పేర్లు ఈ నేమ్లు కాదు మనకు కావాల్సింది, మనకి సినిమా బాగుండాలి, మనకి ఇది కదా మెయిన్. సరే ఓకే అనుకున్నాను, మన టికెట్కి 9 జరిగితే అదే హ్యాపీరా బాబు అనుకున్నాను. యాక్చువల్గా నేను భద్రకాళికి కాకుండా ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుంటారో సూపర్ రాజా అనే ఆయన సినిమా చూద్దాం అనుకుని నేను స్టార్ట్ అయ్యాను. బట్ అవి టైమింగ్స్ అవి సెట్ అవ్వక ఇంకా పక్కనే మన విజయవాడలో జయరామ్ థియేటర్లో ఇంక ఈ సినిమా అయితే చూశాను భద్రకాళి. ఓకే, ఇంక సినిమా స్టార్ట్ అయింది. సినిమా ఎలా ఉందంటే కనుక రకరకాలుగా ఉంది మాస్టారు. అది పరిస్థితి. మొన్నే మార్కెట్ ఏదో యావరేజ్గా తీశారు. ఇంక ఈ సినిమా నాకైతే అసలు నమ్మకం లేదు. ఎందుకంటే ఈయన పొలిటికల్ డ్రామాలు తీశారంటే ఒక యమనో ఒక విజయ రాఘవన్ అబ్బో చాలా ఉన్నాయి కళాఖండాలు. ఇది కూడా అలాగే పడుకోబెడతాడని అనుకుంటూనే ఉన్నాను. అనుకుంటేను వెళ్ళి కూర్చున్నాను, అదే జరిగింది. ఓకే, మాట్లాడదు సినిమా ఇంకా ఎలా ఉందనేది మాట్లాడదు. అంతకన్నా ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా వీడియో దగ్గర వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ లక్కీ, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ బ్లాగ్. సినిమా కథ విషయానికి వస్తే నేను కథ కూడా ఏమి రివీల్ చేయను, అసలు ఏమీ లేదండి. ఒక్కటే పాయింట్, హీరో వాళ్ళ మదర్నే విలన్ చంపేస్తాడు. ఆ విలన్ని హీరో ఎలా చంపేశాడు, ఇదే స్టోరీ. అంత ఇంకేమి చెప్పను, అక్కడ ఏమీ లేదు. మీరు చూసేటప్పుడు మీరే ప్రిడిక్ట్ చేసేస్తారు. సో అందుకని ఆ లైన్ కూడా చెప్పాను. ఓకే అండి, ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే అండి, మన విజయ్ ఆంటోనీ గారి సినిమాల్లో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ సీన్స్ అనేవి ఉంటాయి పక్కాగా అనుకోనే ఓకే స్టార్ట్ అయింది. అలాగే అనిపించింది స్టార్టింగ్ సీను. కొంచెం వెళ్ళే కొద్ది సరే ఏదో ఉండబోతుంది సినిమాలో అని చెప్పని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ అక్కడ ఏమీ ఉండదు, వెళ్తూ ఉంటుంది. పొలిటీషియన్స్ని వాళ్ళని ఒక సెక్రటేరియట్లో చేసే ఒక బ్రోకర్ ఎంత ఆడుకోవడం ఏంట్రా బాబు అని ఒక కొంచెం ఇల్లాజికల్గా ఉంటుంది. సరే ఓకే ఉంది. మధ్యలో ఒక లవ్ స్టోరీ ఇచ్చారు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళి అంటారు, హనీమూన్ అంటారు, సైడ్ ట్రాక్ చేశారు సినిమాని. మళ్ళీ మెయిన్ ట్రాక్లోకి వచ్చినట్టు ఫీలింగ్ కలుగుతుంది. మొత్తానికి అటు ఇటు చేసి మొత్తానికి ఇంటర్వెల్ అబ్బో ఏదో ఉందరా బాబు ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్ అనుకుంటే ఆల్రెడీ మన ప్రతి ఒక్క ఆడియన్ చిన్నపిల్లలతో సహా గెస్ట్ చేయగలడు. అది ఒక ట్విస్ట్ లాగా చూపిస్తారు. విరామం ఒక బిలో యావరేజ్ కన్నా తక్కువ ఫీలింగ్ కలిగింది. సరే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. ఓకే అండి, ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. హీరో విలన్ ఓకే ఫేస్ ఆఫ్లో మధ్యలో ఆపారు కదా. ఓకే సెకండ్ హాఫ్లో మాత్రం ఏదో ఒక మంచి స్టఫ్ ఉంటుంది, ఒక హై మూమెంట్స్ ఉంటాయి, మంచి గ్రిప్పింగ్గా ఉండబోతుంది, ఏదో ఉండబోతుంది అని చెప్పి కూర్చున్నాం థియేటర్లో. అబ్బా 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 ఏమీ లేదండి సెకండ్ హాఫ్లో. ఈ కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫే కొంచెం బెటర్గా ఉంది సెకండ్ హాఫ్తో కంపేర్ చేస్తే. ఎంతసేపు హీరో విలన్ వీళ్ళు మాట్లాడుకోవడం. ఇంక ఇదే డైలాగ్స్ ఎలా ఉన్నాయంటే, డైలాగ్స్ మరి ఎవరు రాసారు తెలియదు కానీ ఒక డైలాగ్ ఉంటుందండి, విలను హీరో కుర్చీలో కట్టేసి కూర్చుంటాడు. హీరో విలన్ వచ్చి డైలాగ్ ఏంటంటే అంటే ఏదో చెప్తున్నాడు అనుకుంటే, రే నువ్వు గోపురం చూడడానికి తలపైకి ఎత్తావు కానీ గోచీని గాల్లోకి వదిలేసేవారు అంటాడు. అర్థం కాల అది పరిస్థితి. అలాంటి డైలాగులు ఇంకా చాలా ఉన్నాయి, నాకు నచ్చలేదండి డైలాగ్ కూడా. సరే ఓకే, ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా క్లైమాక్స్కి వచ్చేపాటికండి ఆల్రెడీ మనం అసలు చాలా సినిమాలు చూసామండి, చూసేసి అలసిపోయాం మనం చాలా అంటే చాలా అలసిపోయాం. ఠాగూర్ చిరంజీవి గారిది ఎప్పుడు వచ్చిందండి అది, మొన్న అంతెందుకు ఈందే బిచ్చగాడు 2 వచ్చింది. పేదలకు అన్న సినిమాలో పేదలకే వీళ్ళకి ఇల్లులు కడతారు, ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఎందుకండి మనకి ఈ మెసేజ్లు గోల. ఈ మధ్య ఒక కొత్త కవిత కూడా రాశారు, మొన్న వినేసింగా మమ్మీ. మీరు విన్నారే? పాపం వెంకి వినొద్దు. మనం అందరం మర్చిపోవడానికి ఒక సినిమాకి వెళ్తాం, ఆల్రెడీ కష్టాలు ఉంటాయి అందరికి. మళ్ళీ వెళ్ళి మనం థియేటర్లో కూర్చొని మన కష్టాలు మనకి ఎందుకండి ఆయన తెలియజేయడం. ఏమైనా మారుతుందా చెప్పండి? పోనీ ఏమైనా మారిద్దా ప్రభుత్వం? సినిమాలు ఏం చూసి ఏమైనా మారిపోతారా? ఏముండదు కదా. సినిమాలో కూర్చొని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకి తర్వాత మొత్తం కామన్ పీపుల్కి మళ్ళీ చెప్తాడు, కందిపప్పు ఇంతకుముందు కందిపప్పు రేటు 50 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు. పెట్రోల్ ఏమో చూడండి అలా ఎంత కల్తీ జరుగుతుందో, లేకపోతే కూరగాయలు చూడండి ఎంత. ఎందుకండి ఇవన్నీ ఆల్రెడీ చూసేసాం కదా, అలసిపోయాం. మళ్ళీ అయ్యే సినిమాలు ఎందుకు చూపిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది నాకు మాత్రం సినిమా. నాకే కాదు, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలామంది పడుకున్నారు. అది పరిస్థితి. పెట్టండి సార్, ఇంతకన్నా ఇదిగా నేను చెప్పలేను. సెకండ్ హాఫ్ కూడా ఇంకా క్లైమాక్స్ మొత్తానికి ఏదో ఉండబోతుందని హై మూమెంట్ ఇచ్చినట్టు
చూపించారు కానీ ఏమీ లేదు. మొత్తానికి అలా సినిమా అయితే ఎండ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ అది ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా అస్సలు బాగాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెగిటివ్ పాయింట్స్ కన్నా ముందు పాజిటివ్ పాయింట్స్ గురించి అయితే చెప్తాను. పాజిటివ్ పాయింట్స్ కూడా కాదు, పాజిటివ్ పాయింట్ ఒకటే ఉంది. అదేంటంటే సెకండ్ హాఫ్లో తాత అండ్ కిట్టు మధ్య కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్లో మాటలు కొంచెం బాగా రాశారు. అవి నాకు కొంచెం బాగా అనిపించింది. కొంచెం ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. జస్ట్ ఆ స్టోరీ వరకు అంతే, ఇంకా మిగతాది ఏమీ నాకు నచ్చలేదండి. ఇంకా నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక అసలు హీరోయిన్ ఎందుకు పెట్టారో అసలు సంబంధం లేదండి. హీరోయిన్కి సినిమాకి సంబంధం లేదండి. ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. పాపం ఆవిడని ఏదో ఒక సమస్యతో ఆవిడ వచ్చింది, తర్వాత మ్యారేజ్ అంటారు, ప్రెగ్నెంట్ అంటారు, తర్వాత ఆవిడ ఫస్ట్ ఏదో సినిమా మొత్తంలో ఆవిడ గట్టిగా అయితే 10 నిమిషాలు కనిపిస్తారండి అంతే. పోనీ హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కొంచెం బాధపడుతున్నట్టు విడిపోతున్నారే, అది ఏంటనేది కూడా మనకి ఏమీ చూపించరు. బాధపడుతున్నారు, అరే విడిపోతున్నాం అనేది ఒక ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి అనేది కూడా ఏమీ లేదు. ఏదో హీరోయిన్ ఉంది అంటే ఉంది అంతే తప్ప అంతకుమించి ఆవిడకి ఇంక ఏ స్కోపు లేదండి. ఇంక విజయాంతని గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మరి ఆయనకి ఏమైందో నాకైతే అర్థం కావట్లేదండి. అసలు ఆయన డాక్టర్ సలీము, బెచ్చగాడు, నకిలీ, అసలు ఆ సినిమాల్లో ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఎమోషన్ ఎలా ఉంటుందండి చెప్పండి. అసలు ఎంత అద్భుతంగా చేశారు ఆ సినిమాల్లో. ఇప్పుడు వచ్చే సినిమాల్లో ప్రతి సినిమాలో ఆయన యాక్టింగ్, ఎక్స్ప్రెషను, ఆ డైలాగ్ డెలివరీ అన్నీ ఒకేలా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి. లాస్ట్ మార్గన్ సినిమా కూడా సేమ్. మార్గన్ సినిమా బాగుంటుంది కానీ ఆ యాక్టింగ్ కానీ అది స్టోరీయే మెయిన్ కాబట్టి సినిమా బాగుంది. ఆ యాక్టింగ్ పరంగా ఇది ఏంటో చాలా డల్గా ఉన్నట్టు అలా చేస్తున్నారు. నాకైతే ఈ మధ్య ఏంటో అంతగా నచ్చట్లేదు. ఆ హేమచంద్ర గారి డబ్బింగ్ అంతగా అయితే నన్ను ఆకట్టుకోలేదండి. మ్యూజిక్ ఏమైనా ఒక్క పాట ఏమైనా బాగుంటుందంటే ఒక సాంగ్స్ కూడా ఏమి నచ్చలేదు. మధ్యలో ఇంకా చిరాకు తెప్పించాయి ఆ సాంగ్స్. బీజిఎమ్స్ కూడా వెనకాల సౌండ్ ట్రాక్స్ కూడా ఎప్పుడో పాత సినిమాల్లో తీసుకొచ్చి పెట్టినట్టు ఫీలింగ్ కలిగింది. ఏమీ బాగాలేదు, సాంగ్స్ బాగాలేదు, బీజిఎం కూడా అసలు బాగాలేదండి. ఓవరాల్గా భద్రకాళి సినిమా ఫుల్లీ డిసప్పాయింటెడ్ అండి. నాకైతే సినిమా నచ్చలేదు. చాలా అంటే చాలా బోర్ ఫీలింగ్ కలిగింది. లిటరల్లీ నిద్ర వచ్చేసిందండి. అలా ఉంది సినిమా అయితే కనుక. మీరు సినిమా చూస్తే మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంతమంది కామెంట్ చేయొచ్చు, అంటే డ్రామా సినిమా కదా ఎంతకన్నా ఎలా ఉంటాయి సినిమాలు అని చెప్పి మీరు అనుకోవచ్చు. డ్రామా సినిమాల్లో అయినా కానండి కొంచెం ఎంగేజింగ్గా, కొంచెం గ్రిప్పింగ్గా సీన్స్ ఉన్న సినిమాలు ఉన్నాయండి. మన వెబ్ సిరీసే మన మహేశాబా రాలేదండి, ఇంకా చాలా ఉన్నాయి. సో దీంట్లో అది రెవెన్యూ సరిగ్గా చూపించలేదు అండ్ పొలిటికల్ డ్రామా కూడా సరిగ్గా చూపించలేదు. హీరో ఎంతసేపటికి పేదలకి వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడని తర్వాత ఏదో చూపిస్తారు. తర్వాత ఏమో ఒక 6,000 కోట్లు 7,000 కోట్లు ఇలా ఇంత పెద్ద స్కామ్ చేశారా అంటారు. తర్వాత స్కామ్ చేసిన తర్వాత వీళ్ళు జైల్లో వేయరు, మళ్ళీ బెయిల్ ఇస్తారు. మళ్ళీ బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనోడు రెవెన్యూ కోసం అక్కడెక్కడో అమెరికాలో వీళ్ళని హ్యాకర్స్ని పిలిచి ఇంకేం చేస్తాడండి. ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయిందో కూడా అర్థం కాలేదు. ఇంక లాస్ట్లో పోనీ విలన్ని ఏముండదు, ఇంకా అలా అంటాడు అయిపోద్ది, ఇంకా అంతే. ఇంకా ఆ టన్నల్లోనే ఉంటారు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నారు అంటారు, ఇంకేయో చూపిస్తాడు, సినిమా అయిపోయింది, ఎండ్ అంతే. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, నాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు, మాట్లాడకుండా అందరూ. అది ఫుల్లీ డిసప్పాయింటెడ్, బోర్ ఫీలింగ్ కలిగింది. భద్రకాళి మీద మరి నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియో లాగ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.